హాయ్ అండి. వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి ఇంకో ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఈ మధ్యన ట్రావెల్ వ్లాగ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి అన్నీ వరుసగా అలాగే పెట్టేస్తున్నాను అనమాట. మేము ఈరోజు వచ్చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అనేది స్టార్ట్ అయ్యామండి. బై కారే అనమాట, రోడ్ ట్రిప్. కాబట్టి హైదరాబాద్ సిటీ నుంచి ఈసారి స్టార్ట్ చేసేసాను. ఇది మనకు మంజీరా మాల్ సైడ్ వస్తుందన్నమాట రోడ్డు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మేము అర్లీ మార్నింగ్ ఒక 5 ఆ టైంకే స్టార్ట్ అయిపోయామండి. 5:30 లోపలే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మనకు ట్రావెల్ అనేది చాలా లాంగ్ అవుతుందన్నమాట. ఇది నియర్లీ 600 కిలోమీటర్స్ దాకా వస్తుంది మనకు బెంగళూరు అంటే. అలాగే మేము బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నామంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, అందుకని మేము బెంగళూరు వరకు వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్లో మనం వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 19 దగ్గర దిగేసేయాలి. ఇదంతా కూడా మనం ఇంకా ఓఆర్ఆర్ మెయిన్ దాంట్లోకి ఎంటర్ అవ్వలేదన్నమాట. దాని పక్కనే ఉన్నది బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసేటివే. ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 19 దగ్గర ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. ఓఆర్ఆర్ అనేది దిగేస్తున్నాము. ఇక్కడ నుంచి మనకి రూట్ ఎలా వస్తుందంటే అండి, ఇది జడ్చర్ల, షాద్నగర్, కర్నూలు దగ్గర నుంచి అనంతపూర్, దోన్ అటు సైడ్ నుంచి మనం బెంగళూరుకి వెళ్తామన్నమాట. మెయిన్ సిటీస్ వచ్చేసి ఇవి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి జస్ట్ ఇక్కడ మనకి జడ్చర్ల అటు సైడ్ షాద్నగర్ సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ రోడ్ అనమాట. ఇప్పటికే మేము కొంచెం స్టార్ట్ అయ్యి ఒక 2 అవర్స్ అట్లా 1.5 2 అవర్స్ అయింది. నియర్లీ 7 అట్లా అయిందనమాట. కానీ అప్పటికే ఎండ అనేది ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఫుల్ ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి నియర్లీ పెబ్బేరు దగ్గర ఒక బ్రిడ్జ్ లాగా వస్తుంది. ఇది నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను అనమాట. అటు సైడ్ అయితే ఈ ఏరియా అంతా అయితే ఫుల్ వాటర్ ఉంటాయన్నమాట నార్మల్గా అయితే. కానీ ఈ సమ్మర్ ఎఫెక్ట్కి అస్సలు ఎక్కడ అస్సలు వాటరే లేవు. మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది. అలాగే ఇంకా టోల్స్కి వస్తే మాత్రం మనకు నియర్లీ 8 to 10 టోల్స్ అనేవి మనం కడతాము. నియర్లీ ఒక 1000 రూపీస్ దాకా మనకు అవుతుంది హైదరాబాద్ టు బెంగళూరు అనేది. ఎక్కువ వచ్చేసి మనకు టిల్ కర్నూలు వరకు కూడా మనకు ఈ టోల్స్ అనేటివి ఒక 4-5 దాకా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా తర్వాత అంతా ఎక్కడ కూడా మనకు రోడ్ అనేది అంటే కొంచెం అటు ఇటుగా ఉండే రోడ్డు ఉండదు, అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది రోడ్డు. ఇది వచ్చేసి కర్నూలులో మనకి నేను చాలాసార్లు చూపించాను. ఇది సూర్యదేవుని ఆలయం ఉంటుందన్నమాట. ఫ్లైఓవర్ పైనుంచి చాలా బాగా కనపడుతుంది. ఇంకా ఆ ఫ్లైఓవర్ దిగేస్తూనే మనకు లెఫ్ట్ సైడ్ హ్యాంగ్ అవుట్స్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ లాగా ఉంటుంది. మేము మ్యాక్సిమం ఇటు సైడ్ ట్రావెల్ చేసేటప్పుడు మార్నింగ్ టైమ్స్ అంటే బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ కనుక అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే చేస్తాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా బాగానే ఉంటుందండి. మనకు కర్నూలు సైడ్ ఎలా మామూలు అంటే హైదరాబాదీ కాకుండా కొంచెం ఆంధ్ర సైడ్ కర్నూలు స్టైల్లో ఉంటుందన్నమాట. అలాగే బాత్రూమ్స్ కూడా ఓకే, యావరేజ్గా ఉంటాయి. మరి సూపర్ అని చెప్పను, అలా అని మరీ అస్సలు వరస్ట్ అని కూడా చెప్పను అనమాట. ఓకే, మనం వెళ్ళొచ్చు. ఇంకా అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడే డైవర్షన్ వచ్చేస్తుంది అనమాట. ఆ హోటల్స్ దగ్గర నుంచి అక్కడ కర్నూలు నుంచి మనకు అనంతపూర్ కానీ కడప కానీ వెళ్ళే డైవర్షన్ ఉంటుంది. అక్కడ మనము బెంగళూరు డైవర్షన్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి రోడ్ అనేది స్టార్ట్ అయితే మనకు నియర్లీ అనంతపూర్ వరకు పెద్దగా చెప్పుకోండే అంత పెద్ద ఊర్లు అనేది పెద్ద ఏం రావన్నమాట. అన్నీ కూడా కొంచెం చిన్నవే. మెయిన్ ఇలా రోడ్ అనేది ఫుల్ అంటే మౌంటైన్స్ అలా ఉంటాయి. ఇంకా ఎండల వల్ల అసలు ఇంకా వేడి అయితే ఓ రేంజ్లో ఉన్నిందనమాట. ఇంకా ఇక్కడి నుంచి వెళ్తే మనకు అనంతపూర్, గుత్తి, దోన్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇలాగ మేము ఆ రోడ్లోనే వెళ్తున్నాము. దారిలో హోటల్స్ అవన్నీ అంటే మనకు అనంతపూర్ దగ్గర అయితే మాత్రం హోటల్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి. అంటే రెస్టారెంట్ టైప్ ఎలాగంటే మనకు పిస్తా హౌస్ కానీ, కృతుంగ, ఇంకా కొన్ని అన్ని మెయిన్ రోడ్ మీదే ఎగ్జాటికా ఇలాగ ఉన్నాయి, నేను చూశాను. అవన్నీ కూడా మనకు మెయిన్ రోడ్ మీదే కనపడతాయి అన్నమాట. అనంతపూర్ మనం హైవే మీద వెళ్ళేటప్పుడు కనపడతాయి. ఇది వచ్చి అనంతపూర్లోనే అండి. మనకి ఒక చోట అనంతపూర్ హైవే మీద వెళ్తూ ఉంటే ఇలాగ ఒక టెంపుల్ కనపడుతుంది. టెంపుల్ తీసేదానికి ట్రై చేశాను. పెద్దగా హార్సెస్ వచ్చి ఇదంతా హైవే పైనే ఉంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసి ఆ ఏరియా తెలిసిన వాళ్ళకైతే ఈ టెంపుల్ అదంతా కూడా బాగానే ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత మేము లంచ్ అయితే దారిలో ఎక్కడ చేయలేదండి. ఎందుకంటే మేము లంచ్ బెంగళూరుకి వెళ్ళే చేద్దామని అనుకున్నాము. నియర్లీ 11-11:30 ఆ టైంలో వచ్చేసి ఇక్కడ క్యూబ్ అని చెప్పేసి ఒక ఫుడ్ ప్లాజా ఉంది. జస్ట్ ఫర్ స్నాక్స్, డ్రింక్స్ అండ్ దెన్ వాష్రూమ్స్ వాటి కోసం అని చెప్పేసి ఈ క్యూబ్ దాంట్లో మేము ఒక బ్రేక్ అనేది తీసుకున్నాము. ఇక్కడ బాత్రూమ్స్ వైజ్ వస్తే మాత్రం ఓకే అండి. ఫుడ్ ప్లాజాలో
పర్లేదు బాగానే అనిపించాయి బాత్రూమ్స్ అయితే. మనకు మెయిన్ ఈ ఏరియాలో మరి ఎక్కువ ఫుడ్ ప్లాజాస్ కనిపించావు అనమాట, చాలా తక్కువ కనబడతాయి. నాకైతే ఇదే కొంచెం బెటర్ అనిపించింది అన్నిటికన్నా. ఇది కూడా బాగుంది, ఓకే. బాత్రూమ్స్ వైజ్ కానీ ఫుడ్ వైజ్ కానీ, అదే ఫుడ్ మేము ట్రై చేయలేదు, జస్ట్ డ్రింక్స్ అవి తీసుకున్నాం అంతే. అన్నీ కూడా నాకు ఓకే అనే అనిపించాయి. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ ఇంకా ఎక్కడ కూడా మనకి నేను చెప్పినట్టు ఆల్రెడీ ఫుడ్ ప్లాజాస్ లాగా పెద్దగా మనకేం పెద్ద కనిపించవు. వాష్రూమ్స్ కానీ అదంతా కూడా కొంచెం చూసుకోవాలి మనం. మెయిన్ వాష్రూమ్స్ ఇలాగ హోటల్స్ లేనప్పుడు వాష్రూమ్స్ యూస్ చేసుకోవాలి. అది ఇది అంటే మెయిన్ ఏంటంటే కొంచెం పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా, కొంచెం న్యూలీ కన్స్ట్రక్టెడ్ పెట్రోల్ పంప్స్ అలాంటి చోటికి కనుక వెళ్తే వాష్రూమ్స్ అనేది కొంచెం నీట్గా ఉంటాయి. ఇంకా బయట ఈ ఏరియాస్లో కన్నా అదే బెస్ట్. ఇంకా తర్వాత మనకు అక్కడే కియా ఫ్యాక్టరీ ఉంటుందండి. ఈ మనకి అనంతపూర్ ఇంకా కొంచెం దాటేసి ఇంకా కొంచెం దూరం వెళ్ళినాక బెంగళూరు హైవే పైనే కియాది ఫ్యాక్టరీ ఉంటుంది కార్స్ది. ఇది చాలా ఇయర్స్ అయిందండి. ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అందరికీ మ్యాక్సిమం 99% తెలిసిన ప్రాజెక్టే కియాది. షోరూమ్ కాదు కానీ అంత మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇలాగ విన్ ఫ్యాన్స్ అవన్నీ కనపడతాయి. రోడ్ అయితే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకా అట్ లాస్ట్ మేమైతే బెంగళూరుకి వచ్చేసాము. బెంగళూరు రీచ్ అయ్యింది మేము 1:30 కల్లా రీచ్ అయిపోయాం. కానీ ట్రాఫిక్లోనే మేము మార్తల్లికి వెళ్ళాలన్నమాట. మాకు ట్రాఫిక్లోనే 1 అవర్ పైన పట్టిందనమాట, 2:30 అలాగైంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా లంచ్ చేసేసిన తర్వాత మేము ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పాం కదా, ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వెళ్ళాము. లాస్ట్లో ఆ డెకరేషన్ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. దానికి సంబంధించిన 1-2 పిక్స్ అయితే మీకు పెడతాను. హైదరాబాద్ సైడ్ అయితే ఈ డెకరేషన్ నేను చూడలేదండి, బెంగళూరు సైడ్ ఇలాగే చేస్తారంట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.